brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆమె తెలంగాణలోని సైబరాబాద్లో మొలిచిన మొక్క. అలా అమెరికా వెళ్ళి ఆ తర్వాత మెల్లగా రాజకీయాల్లో ల్యాండ్ అయ్యారు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో కీలక వృక్షంగా ఎదిగారు. గత 5 ఏళ్ల పాటు రాష్ట్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించిన ఆమె అనూహ్య ఓటమితో డీలా పడ్డారు. అయినా సరే తగ్గేదేలే అంటూ మరోసారి జోష్ పెంచారు. మళ్ళీ పాత అడ్డాకి వచ్చి ప్రత్యర్థులకు బలంగా సవాల్ విసురుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె కొత్త లక్ష్యం ఏంటి? పాత చోట పట్టు కోసం రజనీ ప్రయత్నాలు. పేట రాజకీయాల్లో విడుదల రాజకీయం. సొంత అడ్డాలో గెలుపు బాటలు వేసుకుంటున్నారా? ప్రత్యర్థులపై మాజీ మంత్రి పై చేయి సాధిస్తారా? పల్నాడు జిల్లా చిలకలూరిపేట రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ నుండి రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల నేపథ్యమే దీనికి కారణమని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున 4 సార్లు విజయం సాధించిన ప్రత్తిపాటి పుల్లారావు ప్రస్తుతం మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే, గత 5 ఏళ్ల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విడుదల రజని ఇప్పుడు అపోనెంట్ గా ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య నడిచే రాజకీయ యుద్ధం మరోసారి పతాక స్థాయికి చేరుకోవటం స్థానిక పరిస్థితులను వేడెక్కిస్తోంది. గతంలో ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి టీడీపీలోనే పనిచేసిన విడుదల రజనీ కుటుంబం 2019 నాటికి వైసీపీ వైపొచ్చేసింది. అప్పటికే మంత్రిగా ఉన్న పుల్లారావుపై 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విడుదల రజనీ అనూహ్య విజయం సాధించారు. మొట్టమొదటిసారి బరిలోకి దిగిన విడుదల రజనీ తన గెలుపుతో పేట రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. ఆల్మోస్ట్ తన రాజకీయ గురువు లాంటి పుల్లారావుపైనే విజయం సాధించారు విడుదల రజనీ. ఏకంగా జగన్ కేబినెట్ లో మినిస్టర్ అయ్యారు. 5 ఏళ్ల పాటు తనదైన స్టైల్లో రాజకీయం నడిపించారు. చిలకలూరిపేటలో గట్టి పట్టే సాధించారు. అయితే 2024 ఎన్నికల ముంగిట ఆమె పొలిటికల్ లైఫ్ మరో టర్న్ తీసుకుంది. మార్పులు చేర్పులు చేపట్టిన వైసీపీ హైకమాండ్ రజనీని గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేయించింది. అయితే కూటమి గాలిలో ఆమె ఓటమి ఎదుర్కోక తప్పలేదు. ఆ తరువాత పొలిటికల్ గా కొన్నాళ్లు సైలెంట్ అయినా ఇటీవల కాలంలో ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే తనది కాని గుంటూరు వెస్ట్ లో కంటే పాత అడ్డాలో మరోసారి జెండా పాతాలని ఫిక్స్ అయ్యారట. అధిష్టానం అనుమతితో మళ్లీ పేట రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో తనను ఆదరించిన చిలకలూరిపేట ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. రెండు 2019లో దూసుకొచ్చిన ఫ్యాన్ తుఫానులో విడుదల రజనీ గెలిచిన అక్కడ టీడీపీకి బలమైన పట్టే ఉంది. దశాబ్దాలుగా ట్రాక్ రికార్డు కూడా అదే స్థాయిలో ఉంది. అలాంటి నియోజకవర్గంలో మళ్లీ గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు విడుదల రజనీ. గతంలో గెలిపించిన ఓటర్లని మళ్లీ తన వైపు తిప్పుకోవాలి అనే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే పేటలో రాజకీయం ప్రస్తుతం అంత ఆషామాషిగా లేదు. ఆమె గెలుపు నల్లేరుపై నడక మాత్రం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రత్యర్థులంతా ఇప్పుడు ఒక్కటయ్యారు. ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు రజనీతో రాజకీయంగా మొదటి నుంచి పడని మర్రి రాజశేఖర్ సైతం వైసీపీకి దూరమయ్యారు. గతంలో వైసీపీ ఎంపీగా పనిచేసి ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లి మరోసారి ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా రజనీ ప్రత్యర్థి కూటమిలోనే ఉన్నారు. ప్రత్యర్థులంతా ఓవైపు, ఆమె ఓవైపు. అయినా సరే పేట ప్రజల కోసం తిరిగి ఇక్కడికే వచ్చి రాజకీయం చేస్తున్నారు రజనీ. నియోజకవర్గంలో మళ్లీ పట్టు సాధించేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల మంచి చెడ్డలకు హాజరవుతున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని సైతం తూచా తప్పకుండా పాటిస్తూ పాత రజనీని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో పల్నాడు జిల్లాపైన దృష్టి సారించారు మాజీ మంత్రి. గత ఏడాది కాలంలో 3 కేసులు నమోదైనప్పటికీ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందిన రజనీ భయపడకుండా ముందుకే వెళుతున్నారు. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే పుల్లారావుపై విమర్శల దాడి చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు కేసులు పెట్టేస్తున్నారంటూ పుల్లారావును టార్గెట్ చేస్తూ ప్రజల నుండి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మాదిరి కాదు, మరింత గట్టిగానే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్న రజనీ పుల్లారావుపై అవినీతి ఆరోపణలు చేయటం అగ్గిరాజేసింది. అవినీతికి పాల్పడిన పుల్లారావు గత 5 ఏళ్లలో కార్యకర్తలను, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా పారిపోయారంటూ ఎద్దేవా చేశారు రజనీ. సమయం సందర్భం చూసుకుని మరి మాజీ మంత్రి పుల్లారావును ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారు రజనీ.
అటు ప్రతి పార్టీ సైతం విడుదల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉండగా విడుదల రజని అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతో రెచ్చిపోయారంటూ పదే పదే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రజల్లో పరపతి పోయినందునే తనపై ఆరోపణలు చేస్తూ పట్టు సాధించాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇప్పుడు మళ్లీ గెలుపు కోసం పేటకొచ్చారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అటు విడుదల, ఇటు ప్రతిపాటి పోటాపోటీగా మాటల తూటాలతో పేట రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. ప్రత్యర్థులంతా ఏకమైన చోట ఒంటరి ప్రయాణం చేస్తున్న రజని రాజకీయంగా మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కుతారా, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.